ఒక 50, 45 అండ్ 50 అబోవ్ వారికి బెస్ట్ పాలసీ, మొత్తం మీద ఎక్కువ రిటర్న్స్ వచ్చేది బెస్ట్ పాలసీ ఏమన్నా ఉందా అంటే ఉంది. అంటే మీకోసం సపరేట్గా చేస్తున్నా ఈ వీడియో, మీకోసం మాత్రమే ఒక పాలసీ ఉంది. అది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ప్రతి ఒక్కరు అయితే అనుకుంటున్నారు. వాళ్ళందరూ అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కావాలంటున్నారు, కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కొంతమందికే ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఎవరికి అంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా, లేకపోతే టర్మ్ యూలిప్ కావాలన్నా, అంటే ఎక్కువ ఒక 1 CR డెత్ బెనిఫిట్స్ కావాలి అన్నా, 50 lakhs కావాలన్నా వాళ్ళకి ఏముండాలి మెయిన్గా అంటే వాళ్ళకి పే స్లిప్స్ అన్నా ఉండాలి. అంటే జాబ్ చేస్తున్నట్టు పే స్లిప్స్ అన్నా ఉండాలి. పే స్లిప్స్ కాకుండా ఇంకేముండాలి, ITRs అన్నా ఫైల్ చేసి ఉండాలి. లేదు అంటే వాళ్ళు అంటే మీకు వచ్చే ఇన్కమ్ని కంపెనీకి చూపించాలి. ఈ విధంగా చూపించవచ్చు అనమాట. అయితే ఈ విధంగా చూపించడానికి కూడా అసలు లేదు, మేము ITRs కట్టాం, పే స్లిప్స్ లేవు, మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ బిజినెస్ అన్నా కూడా ఇస్తారు. అది మనం నిరూపించుకోవాలి, చూపించుకోవాలి. ఇప్పుడు ఏం చేయట్లేదు, ఎక్కువ మంది ఎవరు కాల్ చేస్తున్నారంటే నాకు, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఎవరికి ఉంటుందంటే స్టార్టింగ్ ఏజ్లో 20, 30, 35+ ఏజ్ వాళ్ళైతే బిలో ఏజ్ 35 బిలో ఏజ్ వాళ్ళైతే తీసుకోవట్లేదు. అంటే వాళ్ళకి మంచిగా వాళ్ళకి తెలియదు అనమాట. 35 అబోవ్ 45, 40+ వచ్చిన వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి అని అప్పుడు కుటుంబ బాధ్యత తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళకంటే కూడా ఇంకా ఎక్కువ మంది ఎవరు అంటే 50+, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మనకైతే కాల్స్ అయితే ఎక్కువ చేస్తున్నారు. 50 సంవత్సరాలలో మరి 45 సంవత్సరాలు అబోవ్ వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే రాదు. ఒకవేళ వచ్చినా చాలా కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే 50 సంవత్సరాల బిలో అబోవ్ వాళ్ళకి ఒక 50, 45 అండ్ 50 అబోవ్ వారికి బెస్ట్ పాలసీ, మొత్తం మీద ఎక్కువ రిటర్న్స్ వచ్చేది బెస్ట్ పాలసీ ఏమన్నా ఉందా అంటే ఉంది. అంటే మీకోసం సపరేట్గా చేస్తున్నా ఈ వీడియో, మీకోసం మాత్రమే ఒక పాలసీ ఉంది. అది ఏంటిది అంటే ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో. ఇదే ఎందుకు చెప్తున్నా అంటే ఇది టాటాలో కూడా ఉంది ఈ ప్లాన్. కాకపోతే మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే మీకు దానికి దీనికి కంపేర్ చేశాను. కంపేర్ చేస్తే ఇది ఇందులో ఎక్కువ ఉందన్నమాట. టాటాలో కంటే రిటర్న్స్ ఎక్కువ ఇందులో ఉన్నాయి. ఆ విధంగా ఇది చెప్తున్నాను నేను. ఇక్కడ ICICI ప్రుడెన్షియల్ లో ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి ICICI ప్రూ గోల్డ్. ఈ ప్రూ గోల్డ్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకే కోసమే ఏం కాదు, జస్ట్ 18+ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరికైనా ఇస్తారు. ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు అంటే యూపే ఎంత ఉంది, 1 lakh ఉంది అంటే 1 lakh, 2 lakh, 3 lakh మన ఇష్టం, మనం ఎంతైనా కట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 lakh తీసుకున్నాను. నెక్స్ట్ PPT అంటే ప్రీమియం పేమెంట్ టర్మ్. మనం ఎన్ని సంవత్సరాలు కట్టాలి, మనం వచ్చేసి ఇక్కడ 10 years కట్టాలి. 10 సంవత్సరాలు కడితే సరిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత కట్టాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ పాలసీ టర్మ్ ఎన్ని, 47 years, 47 సంవత్సరాలు 40. ఇది ఎందుకు పెట్టారంటే ఎగ్జాంపుల్ గా నేను 1973 పర్సన్ని, ఒక 52 years ఉన్న పర్సన్ని నేను తీసుకుంటున్నాను. ఫీమేల్ అయినా మేల్ అయినా తీసుకుంటున్నాను. ఈ 52 సంవత్సరాలు అంటే ఇక్కడ 47 అంటే 99 years వస్తాయి. 99 years వచ్చినాక కూడా వాళ్ళ డెత్ బెనిఫిట్స్ వచ్చేది. అంటే వాళ్ళు 52 సంవత్సరాల వాళ్ళు ఎప్పుడు చనిపోయినా కూడా, ఈ రోజు పాలసీ కట్టారు అంటే నెక్స్ట్ డే చనిపోయినా కూడా, మనకి బాండ్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే చనిపోయినా కూడా మీకు వచ్చేసి ఇక్కడ 10,50,000 డెత్ బెనిఫిట్స్ అనేది ఇవైతే వస్తాయి. ఈ డబ్బులు వస్తాయి నెక్స్ట్ డే నుంచే వస్తాయి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి నాకు, ఒకటి కావాలి అన్న వాళ్ళు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ 2 lakhs పెట్టారనుకోండి, ఎవ్రీ ఇయర్ 2 lakhs పెట్టారనుకోండి, డెత్ బెనిఫిట్స్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 21 lakhs దాకా ఉంటుంది. ఇది పెరిగిద్ది అనమాట. ఒకవేళ ఇక్కడ 50,000 పెట్టారు, 50,000 ప్రతి సంవత్సరం కడుతున్నారు, నెక్స్ట్ 10 సంవత్సరాలు కడుతున్నారు అంటే మీకు ఇక్కడ డెత్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి అంటే 5 lakhs+ ఉంటాయి. ఇక్కడ ఇది అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ వచ్చేసి యూ గెట్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఇక్కడ సంవత్సరానికి ₹1,00,000 కట్టినాం, నెక్స్ట్ 10 సంవత్సరాలు కట్టినాం, నెక్స్ట్ 10 సంవత్సరాలు కట్టినాక 10 సంవత్సరాల తర్వాత 11వ సంవత్సరం నుంచి యూ గెట్ ఎవ్రీ ఇయర్. 11వ సంవత్సరం, 12వ సంవత్సరం, ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనకి ఎంత వస్తుంది, ₹92,500 మన అకౌంట్లో పడుతుంది అనమాట. ఇది అర్థమైంది కదా. ఎన్ని సంవత్సరాలు ఇది పడుతుంది అంటే అతను బతికున్న అన్ని సంవత్సరాలు పడుతుంది. అతను ఎన్ని సంవత్సరాలు బతికుంటే అన్ని సంవత్సరాలు ఈ 92,500 పెన్షన్ రూపంలో పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది గ్యారంటీడ్ బెనిఫిట్స్ వచ్చేసేమో 19,99,000. ఇది గ్యారంటీడ్ బెనిఫిట్స్ ప్లస్ బోనస్ వస్తుంది. ఇదే పాలసీలో బోనస్ వస్తుంది. ఈ బోనస్ వచ్చేసి ఇది వస్తుంది, ఇది ఉంటుంది 61,29,000. 61,29,000 బోనస్ బెనిఫిట్స్ వస్తుంది. టోటల్ ఈ రెండు కలిపితే 99 years కనుక ఆయన బతికి ఉంటే పాలసీ, ఇప్పుడు నేను చెప్పా కదా 52 years అని, ఇక్కడ మెచ్యూరిటీ ఫండ్ ఇది టోటల్ బెనిఫిట్స్ వచ్చేసి ఇది 81,28,152 ఇది. ఈ డబ్బులు అయితే ఆయన 99th year తీసుకోవచ్చు. 99 years అసలు బతుకుతారా, మరి బతుకుతే ఇది వస్తుంది. ఒకవేళ ఏమన్నా ఇబ్బంది ఉంది, రిస్క్ జరిగింది అనుకోండి, మీకు రిస్క్ జరిగిన డే 1 నుంచే ఇది చెప్పా కదా 10,50,000 ఇది వస్తుంది. ఇదైతే క్లారిటీగా అర్థమైంది కదా. ఈ పాలసీలో మీకు ICICI ప్రూ గోల్డ్ అనే పాలసీలో
ఈ విధంగా ఉంటుంది. నేనైతే షార్ట్ లో చెప్తున్నాను, మీకైతే క్లారిటీ అంటే ఫుల్ నాలెడ్జ్ ఇచ్చేసా. షార్ట్ లో చాలా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసా. ఇంకేమన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి దీని గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకోవాలంటే ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ లో అయినా డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు. ఇది టోటల్ బెనిఫిట్స్ ఐసిఐసిఐలో ప్రూవ్ గోల్డ్ అనే పాలసీ అనమాట.